హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు యూట్యూబ్లో చూపించడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ, మీ గురించి, మీ యొక్క ఫ్రెండ్ గురించి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు, అంటే మీరు ఎలాగా పుట్టినప్పటి నుంచి మీరు ఎలా పెరిగారు, అంటే ఎలా స్కూల్కి వెళ్ళేవారు, ఎలా ఆడుకునేవారు, ఓకే, ఏం తినేవారు, అట్లా. తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ కాలేజీకి ఎలా వెళ్ళేవారు, అక్కడ సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత, అదైన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత, తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, కాంటాక్ట్లో ఉన్నారా లేదా, ఇలాగా. అంటే మీరు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉందో దాన్ని ఇంగ్లీష్లో ఎలా వివరించాలో అదే మన కాన్సెప్ట్. ఈరోజు మీకు లేట్ చేయొద్దు, మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్ గురించి మీరు ఇంగ్లీష్లో ఎవరైనా అడిగినప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. సో ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంగ్లీష్ చాలా సులభంగా అయిపోతుంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డైలీ వాడే కాన్సెప్టే కాబట్టి. మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా చెప్తాం కదా. సో కాన్సెప్ట్ అని మీ దగ్గర రెడీగా ఉన్నప్పుడు మీరు టక్కటక్క గడగడ మీరు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక మనం లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్. కుమార్ అండ్ మురళి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కుమార్, మురళి చాలా మంచి స్నేహితులు. దే గ్రూ అప్ టుగెదర్. వాళ్ళు కలిసి పెరిగారు. దే వెంట్ టు హై స్కూల్ టుగెదర్. వాళ్ళు కలిసి హై స్కూల్కి వెళ్ళారు. అండ్ దే వెంట్ టు కాలేజ్ టుగెదర్. వాళ్ళు కలిసి కాలేజీకి వెళ్ళారు. నౌ కుమార్ లివ్స్ ఇన్ వైజాగ్ అండ్ మురళి లివ్స్ ఇన్ రాజమండ్రి. ఇప్పుడు కుమార్ వైజాగ్లో నివసిస్తున్నాడు, మరి మురళి రాజమండ్రిలో నివసిస్తున్నాడు. ఈవెన్ దో దే లివ్ ఫార్ అపార్ట్. వాళ్ళు చాలా దూరంగా నివసిస్తున్నప్పటికీ దే ఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా మంచి స్నేహితులుగా ఉన్నారు. దే రైట్ టు ఈచ్ అదర్ వెరీ ఆఫెన్. వాళ్ళు చాలా తరచుగా ఒకరికొకరు వ్రాసుకుంటారు. కుమార్ రైట్స్ టు హిమ్ లెటర్స్ అబౌట్ లైఫ్ ఇన్ వైజాగ్. కుమార్ అతనికి వైజాగ్ లైఫ్ గురించి వ్రాస్తాడు. మురళి రైట్స్ టు హిమ్ లెటర్స్ అబౌట్ లైఫ్ ఇన్ రాజమండ్రి. మురళి రాజమండ్రిలో జీవితం గురించి అతనికి లెటర్స్ రాస్తాడు. దే నెవర్ ఫర్గెట్ ఈచ్ అదర్స్ బర్త్డే. వాళ్ళు ఒకరి పుట్టినరోజు ఒకరు ఎప్పటికీ మర్చిపోరు. లాస్ట్ ఇయర్ కుమార్ సెండ్ హిమ్ ఆ మొబైల్. గత సంవత్సరం కుమార్ అతనికి ఒక మొబైల్ని పంపించాడు. అండ్ మురళి సెండ్ హిమ్ అ వాచ్. మురళి అతనికి ఒక వాచ్ పంపించాడు. కుమార్ అండ్ మురళి హెల్ప్ ఈచ్ అదర్ వెరీ ఆఫెన్. కుమార్, మురళి చాలా తరచుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ కుమార్ సెంట్ హిమ్ మనీ వెన్ హీ వాజ్ ఇన్ ద హాస్పిటల్. అతను హాస్పిటల్లో ఉన్నప్పుడు కుమార్ అతనికి డబ్బు పంపించాడు గత సంవత్సరం. అండ్ మురళి గేవ్ హిమ్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ వెన్ హీ లాస్ట్ హిస్ జాబ్. మరి అతను జాబ్ పోగొట్టుకున్నప్పుడు మురళి అతనికి సలహా ఇచ్చాడు.
కుమార్ అండ్ మురళి లైక్ ఈచ్ అదర్ వెరీ మచ్. కుమార్ మురళి ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. దే వర్ ఆల్వేస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే స్టిల్ ఆర్. వాళ్ళు ఎప్పుడు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు.